నమస్తే, వెల్కమ్ టు ఈటీవీ స్పెషల్ ఎక్స్ప్లెయినర్స్. జూలై 17, 2026 భారతీయ రైల్వే చరిత్రలో మరో కీలక మైలురాయిగా నిలిచే రోజు కానుంది. ఎందుకు అంటారా? ఒకప్పుడు బొగ్గుతో పరుగులు తీసిన భారత రైల్వే తర్వాత డీజిల్ యుగంలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత విద్యుత్ ఇంజిన్లతో కొత్త అధ్యాయం ప్రారంభించింది. ఇప్పుడు మరో చరిత్ర సృష్టించబోతోంది. డీజిల్ కాదు, కరెంటు కాదు, హైడ్రోజన్తో పరుగులు తీసే భారత తొలి గ్రీన్ రైలు పట్టలేకపోతోంది. పర్యావరణానికి చల్లదనాన్నిచ్చే గ్రీన్ హైడ్రోజన్ రైలును ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించబోతున్నారు. ఆ సరికొత్త రైలు విశేషాలు, సాంకేతిక రహస్యాలు, అది సామాన్యుడి జీవితాన్ని ఎలా మార్చబోతోందో సులభంగా అర్థమయ్యేలా చూద్దాం. అసలు హైడ్రోజన్ రైలు అంటే ఏమిటి? అది ఎలా నడుస్తుంది? చాలామంది హైడ్రోజన్ రైలు అనగానే నీటిని నేరుగా ఇంజిన్లో పోసి నడుపుతారేమో అనుకుంటారు. కానీ అది కాదు అసలు సంగతి. ఫ్యూయల్ సెల్ టెక్నాలజీ. ఈ రైలు పైన హైడ్రోజన్ గ్యాస్ ట్యాంకులు ఉంటాయి. అలాగే వాతావరణం నుంచి ఆక్సిజన్ను ఇది తీసుకుంటుంది. రసాయన ప్రక్రియ. ఇంజిన్లోని ఫ్యూయల్ సెల్ లోపల హైడ్రోజన్, ఆక్సిజన్ కలిసినప్పుడు ఒక రసాయన ప్రక్రియ జరిగి భారీగా విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. పొగ రాదు, నీరు వస్తుంది. సాధారణ డీజిల్ ఇంజిన్లు నడిస్తే విషపూరిత కార్బన్ డయాక్సైడ్ పొగ వస్తుంది. కానీ ఈ హైడ్రోజన్ రైలు నడిస్తే పొగకు బదులు శుద్ధమైన నీటి ఆవిరి, వేడి బయటకొస్తాయి. ఉద్గారాలు ఉండవు. కాబట్టి అత్యంత పర్యావరణ హిత రవాణా వ్యవస్థగా నిపుణులు భావిస్తున్నారు. మరి ఈ రైలు తొలి ప్రయాణం ఎక్కడ, ఎంత దూరం? దేశంలో మొట్టమొదటి హైడ్రోజన్ రైలు ప్రయోగాత్మకంగా హర్యానాలో పరుగులు తీయనుంది. మార్గం జింద్ నుంచి సోనిపట్ మధ్య. దూరం సుమారు 89 కిలోమీటర్లు. సమయం వచ్చేసి 2 గంటల ప్రయాణం. స్టేషన్లు చూస్తే దారిలో ఉండే 12 చిన్న చిన్న స్టేషన్ల ప్రయాణికులకు ఇది అందుబాటులోకి రాబోతోంది. రోజుకు ఇది 2 రౌండ్ ట్రిప్పులు వేస్తోంది. మేక్ ఇన్ ఇండియా అద్భుతం. మరి ఈ తెర వెనక హీరోలు ఎవరు? ఈ రైలును విదేశాల నుంచి కొనుగోలు చేయలేదు. మన దేశీయ ఇంజనీర్లే దీనికి ప్రాణం పోశారు. చెన్నైలోని ప్రసిద్ధ ఇంటెగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ ఈ రైలుకు అద్భుతమైన తుది రూపాన్నిచ్చింది. హైదరాబాద్కు చెందిన మేధా సర్వో డ్రైవ్ సంస్థ ఈ నెక్స్ట్ జనరేషన్ రైలుకు కావాల్సిన హైడ్రోజన్ ప్రొపల్షన్ సిస్టమ్ను రూపకల్పన చేసి ఇచ్చింది. తెలుగు సంస్థ ఇందులో కీలక పాత్ర పోషించడం మనకు గర్వకారణం. జింద్ రైల్వే స్టేషన్ పరిసరాల్లోనే రోజుకు 420 కేజీల గ్యాస్ ఉత్పత్తి చేసే ప్రత్యేక హైడ్రోజన్ ప్లాంట్ కూడా నిర్మించారు. సామాన్యుడికి లాభమేంటి? ఇంత ఖరీదైన టెక్నాలజీ అంటే టికెట్ ధరలు ఆకాశంలో ఉంటాయా? అస్సలు కాదు. ఎంతో చౌక. ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం హైడ్రోజన్ రైల్ ప్రయాణ ఛార్జీలు అత్యంత అందుబాటులో ఉండబోతున్నాయి. ఈ రైలు టికెట్ ధరను 5 రూపాయల నుంచి 25 లోపే ఉంచబోతున్నట్లు రైల్వే వర్గాలు చెబుతున్నాయి. అధికారిక టికెట్ ధరలను రైల్వే శాఖ త్వరలో ప్రకటించబోతోంది. ఇందులో మొత్తం 8 ప్యాసింజర్ కోచ్లుంటాయి. ఒకేసారి సుమారుగా 2600 మంది ప్రయాణికులు ప్రయాణించవచ్చు. గరిష్టంగా గంటకు 110 కిలోమీటర్ల వేగంతో వెళ్ళగల సామర్థ్యం ఉన్నప్పటికీ ప్రారంభంలో సేఫ్టీ ట్రయల్స్లో భాగంగా దీనిని గంటకు 75 కిలోమీటర్ల వేగంతో నడపనున్నారు. భవిష్యత్తు ప్రణాళిక. హైడ్రోజన్ ఫర్ హెరిటేజ్. 2030 నాటికి భారత రైల్వేను జీరో కార్బన్ ఉద్గారాల సంస్థగా మార్చడమే మోదీ ప్రభుత్వ లక్ష్యం. జింద్ సోనిపట్టు విజయవంతమయ్యాక దేశంలోని అత్యంత అందమైన టూరిస్ట్ కొండ ప్రాంతాలు, మరీ ముఖ్యంగా హెరిటేజ్ మార్గాల్లో ఈ రైళ్లను ప్రవేశపెడతారు. ఇక ఈ హైడ్రోజన్ రైలు రాబోతున్న మార్గాలు ఒకసారి చూస్తే డార్జిలింగ్ హిమాలయన్ రైల్వే,
కల్కా సిమ్లా రైల్వే, మాథెరన్ హిల్ రైల్వే, కాంగ్రా వ్యాలీ రైల్వే, ఊటీ అంటే నీలగిరి మౌంటైన్ రైల్వే. చివరిగా ఒక్క మాట, జర్మనీ, చైనా వంటి అతి కొన్ని ప్రపంచ దేశాల సరసన ఇప్పుడు భారత్ కూడా హైడ్రోజన్ టెక్నాలజీతో నిలిచింది. ఒకప్పుడు ఆవిరి ఇంజిన్తో ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన మన రైల్వే ఇప్పుడు హైడ్రోజన్ టెక్నాలజీతో పచ్చని భవిష్యత్తు వైపు మరో అడుగు వేస్తోంది. ఇది కేవలం కొత్త రైలు కాదు, భారత రైల్వే గ్రీన్ ట్రాన్స్పోర్ట్ భవిష్యత్తుకు నాంది. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఎక్స్ప్లెయినర్స్, న్యూస్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఈటీవీ ఆంధ్రప్రదేశ్, ఈటీవీ తెలంగాణ.